నేను పండుకుందే 12 గంటలకైతే నాకు 3 గంటలకల్లా నిద్ర సరిపోయినట్టుగా మెలుకువ వచ్చిందేంటి? వాస్తవంగా ఇంత బడలిక మీద, ఇంత అలసట మీద 3 గంటల నిద్ర సరిపోదు. కనీసం 6-8 గంటలు నిద్రపోతే గాని, ఇక చాలు అని తేటగా మెలుకువ వచ్చిద్ది. అలాంటిది నాకు కేవలం 3 గంటల నిద్రే సరిపోయినట్టుగా 3 గంటలకే నాకు మెళకువ వచ్చిందేంటి? ఈ 3 గంటల్లోనే ఇంతటి రిలీఫ్ వచ్చిందేంటి? అసలు ఈ జామున నాకింత తేటగా మెళకువ ఎందుకిచ్చాడు? ఇది తనకి దేవుడు ఏదో నాకు సమాచారం ఇవ్వాలనుకుంటున్నాడు అని అనుకునేవాళ్ళు 100లో 10 మంది మాత్రమే ఉంటారు. ఎందుకు దేవుడు నాకు ఇప్పుడు మెళకువ ఇచ్చాడు? ఇప్పుడు ఈ టైం నిద్ర రావట్లా. నిద్రపోదామని ట్రై చేస్తున్నాం. నిద్ర రావట్లా. రానప్పుడు జ్ఞానవంతులు, దైవిక స్పృహ కలిగిన వారు బలవంతంగా నిద్రపోవడానికి ట్రై చేయరు. చూస్తారు, ఏందో నిద్ర పట్టట్లేదు అంటే మొత్తానికి దేవుడు ఏదో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ నిశ్శబ్ద వేళ, ఈ ప్రశాంత వేళ. సో నేను మేల్కోవాలి. ఓకే. అని ఆ జామున పరిశుద్ధ గ్రంథం తీసుకోవటమో, లేకపోతే మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థనలో కనిపెట్టడమో చేస్తారు.